శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 24వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క వార ఫలాలు కానీ మొత్తం జీవితంలో జరిగే అన్ని సంఘటనలు కూడా గురువు యొక్క బలాన్ని బట్టి, గురువు యొక్క గమనాన్ని బట్టి, అలాగే బుధుడు యొక్క గమనాన్ని బట్టి, బుధుడి యొక్క స్థితిని బట్టి ఆధారపడడం జరుగుతుంటుంది. అంటే ముఖ్యంగా బుధుడు లగ్న చతుర్థాధిపతిగా వ్యక్తిగత ఆరోగ్యానికి, విద్వత్తుకి, తెలివితేటలకి, సర్వ విషయాలకి లగ్నాధిపతి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే చతుర్థం అన్నది సౌఖ్యాలు, సుఖాలు. అలాగే గురువు సప్తమ దశమాధిపతిగా అటు ఉద్యోగం, అటు భార్య, ఈ రెండు గ్రహాలే ఈ మిథున రాశి వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతూ ఉండడం జరుగుతుంటుంది. బుధుడు ప్రస్తుతం దశమ స్థానంలో సంచరిస్తూ మండే రోజు 25వ తారీఖున 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అలాగే ఆల్రెడీ అక్కడ గురువు మీకు 11వ స్థానంలో కొంతకాలంగా సంచరించడం జరుగుతున్నది. ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడికి మల్టిపుల్గా ఎక్కువ ప్రతిఫలాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఏ విధంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభస్థానంలోకి రావడం వల్ల తన ప్రతిభకు, తనలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే చతుర్థాధిపతిగా లాభస్థానంలోకి బుధుడు రావడం వల్ల మరి ఏదైనా వాహన లాభం కానీ, గృహ లాభం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ఎలాగా అది మీ భార్య పేరుతో కానీ, అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కానీ ఒక గృహాన్ని కొనుక్కోవడం కానీ, ఒక వాహనాన్ని కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇక లగ్న సప్తమాధిపతులు కలిసిన వాడడం వల్ల వివాహ సంబంధించిన విషయాల్లో వివాహ ప్రయత్నాలు 100% మరి ఈ నెలలో ముఖ్యంగా మనకి ఈ వారంలో ఫలించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ బుధుడు మనకి ఈ ఏప్రిల్ 2వ తారీఖున వక్రించడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ వివాహ విషయంలో మీరు గతంలో ఏమన్నా వివాహం కొరకు ప్రయత్నం చేసి ఉండి ఏదైనా సంబంధం కొంతకాలం పాటు దాన్ని మాట్లాడుకొని మధ్యలో ఏమైనా ఇబ్బంది వచ్చి ఆగిపోయి ఉంటే మళ్ళా ఒక్కసారి మీరు ఈ వారం తిరిగి ఆ వివాహ ప్రయత్నాన్ని, ఆ పెళ్లి సంబంధాన్ని మాట్లాడుకోవడం వల్ల మరి అది ఖచ్చితంగా కుదిరే అవకాశం 100% ఉన్నది. అలాగే మరి చతుర్థ మరి దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు లాభస్థానంలో ఉండడం, రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం, ఇది కూడా వ్యక్తిగతంగా ఉద్యోగంలో అభివృద్ధి, వేతనం పెరగడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా ఉద్యోగం మారదలుచుకొని ఉంటే గతంలో ప్రయత్నం చేసినటువంటి ఉద్యోగాన్ని తిరిగి ప్రయత్నం చేయడం వల్ల కానీ, లేదంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటుగా అదనపు ఆదాయం కొరకు మీరు ఏదైనా పార్ట్ టైం జాబ్ కానీ, పార్ట్ టైం వచ్చే ఆదాయం కొరకు కానీ ప్రయత్నం చేయడం వల్ల 100% మీకు ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మరి 4 విషయాల్లో కూడా, అంటే ఏదన్నా 4 కేంద్రాలు ఇంపార్టెంటు, 4 విష్ణు స్థానాలు, ఆ విష్ణు స్థానాలు 100% మనకి లాభస్థానంలోకి రావడం అయింది. దానికి అదనంగా అదృష్టంగా భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శని, మరి లక్ష్మీ స్థానాధిపతిగా ఉన్నటువంటి శని మరి తృతీయ దృష్టితో లాభాన్ని వీక్షించడం, ఇవన్నీ కూడా జాతకుడికి గ్రహాలు ఇంచుమించుగా లాభస్థానం మీద కేంద్రీకృతం అవడం వల్ల జాతకుడికి అధికమైనటువంటి ఆదాయ వనరులు, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అభివృద్ధి 100% లభించే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఏదన్నా ఒక వివాహ విషయం కానీ, ఉద్యోగంలో మారే విషయం కానీ, ఏదన్నా ఒక గ్రహం మనకి ఇండికేట్ చేయడం వల్ల అది రావచ్చు, రాకపోవచ్చు. అదే 2-3 గ్రహాలు ఒకే విషయం మీద మనకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఖచ్చితంగా అది మనకి ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అభివృద్ధి కొరకు కానీ, ప్రమోషన్ కొరకు కానీ అటు గురుగ్రహం సపోర్ట్ చేస్తున్నాడు, అటు బుధగ్రహం కూడా సపోర్ట్ చేస్తున్నాడు. దానికి అదనంగా ఉద్యోగం మారే విషయంలో తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి దశమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ఇంచుమించుగా మనకి ఈ ఏప్రిల్ నెల 14వ తారీఖు వరకు రవి దిగ్బలుడై దశమ స్థానంలో ఉంటాడు. అంటే అది కూడా మీకు ఉద్యోగం మీద ప్రభావాన్ని చూపిస్తుంది, అధికార హోదా కలుగుతుంది, అధికారులు మీకు సహకరించే అవకాశం ఉంది. ఇది కూడా మనకి ఈ ఉద్యోగ విషయంలో ఎక్కువగా
కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇక వివాహ సంబంధించిన విషయాల్లో శుక్రుడు మరి అత్యంత బలవంతుడై భాగ్యస్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటి శుక్రుడు కూడా మరి స్త్రీలకు ముఖ్యంగా వివాహానికి భాగ్యస్థానం యాక్టివేట్ అవ్వాలి. అలాగే లాభాధిపతితో కలిసి ఉన్నాడు. ఇది కూడా మనకి శుక్రుడు కంపల్సరిగా వివాహ విషయంలో మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంకా శుక్రుడికి ఏ విధంగా బలం పెరిగిందంటే లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహం కూడా భరణి నక్షత్రం మీద సంచరిస్తున్నాడు. సో ఈ కారణం వల్ల శుక్రుడు అత్యంత బలవంతుడు అవ్వడు. అంటే ఏ ఏ జాతకంలో అయినా లగ్నంతో సంబంధం లేకుండా, రాశులతో సంబంధం లేకుండా శుక్రుడు భార్యకారకుడు అవుతాడు, కుజుడు భర్తకారకుడు అవుతాడు. అంటే కొంతమంది గురువు భర్తకారకుడు అంటాడు, కానీ భర్త క్యారెక్టర్ని చెప్తుంది గురుగ్రహం, భర్తను మాత్రం కుజుడే చెప్తుంటాడు. అందువల్ల ఈ రెండు గ్రహాలు కలిసి సంచరించడం వల్ల ఖచ్చితంగా వివాహ సంబంధించిన విషయాలు సాల్వ్ అవుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు ఖచ్చితంగా పరిష్కారం జరుగుతాయి. అయితే శని రాశిలో శుక్రుడు కుజుడు శనితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఎఫైర్స్ లాంటివి కూడా ఏర్పడడం, ఇతర స్త్రీలతో పరిచయం అవ్వడం, ఇలాంటివి కూడా జరిగే సూచనలు అయితే ఉన్నాయి. అది వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు మరి గురు బుధులు కలిసి ఉండడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం నిమిత్తం ఖచ్చితంగా ఈ వారం మీరు దక్షిణామూర్తి ఆరాధన, శివుణ్ణి అభిషేకం చేయడం వల్ల 100% మీకు ఏదైనా ఒక శుభవార్త, ఒక శుభ కార్యక్రమం నెరవేరడం, జీవితాంతం గుర్తుండిపోయే ఒక సంఘటన మీ లైఫ్లో ఈ వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ నెల ఇంచుమించుగా మనకి 30వ తారీఖుతో మార్చి నెల ఎండింగ్ అవటం, అలాగే మరి మనకి ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది రావడం జరుగుతుంది. సో అలాగే మనకి శ్రీరామనవమి కూడా ఏప్రిల్ నెలలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఏప్రిల్ నెల అంటే మే తర్వాత వివాహ ముహూర్తాలు చాలా వరకు లేకపోవడం వల్ల చాలా వరకు వివాహ విషయంలో తొందరపడడం జరుగుతూ ఉంటుంది. మనకి సాధారణంగా దేవుడి కళ్యాణం జరిగిన తర్వాత వివాహం చేద్దామని కొంతమంది ఎదురు చూస్తుంటారు. సో అతి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడం వల్ల ఎవరైతే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఏదో విధంగా సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం కానీ, ఈ అనేక కారణాల వల్ల మరి వివాహాలు ఆలస్యం అవడం జరుగుతుంది. మరి రాబోయే శ్రీరామనవమి ఖచ్చితంగా వధూవరులకి శీఘ్ర వివాహం జరగడానికి ఒక అనుకూలమైనటువంటి పరిహారం అనొచ్చు, ఒక పుణ్య కార్యక్రమం కూడా అవ్వచ్చు. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారి యొక్క తల్లిదండ్రులు వివాహ శ్రీరామనవమి యొక్క పట్టాభిషేకం రోజు అంటే సీతారామ కళ్యాణం రోజు సంపూర్ణంగా మరి ఆ కళ్యాణాన్ని చూడటం వల్ల ఆ కళ్యాణంలో పాల్గొని సీతారాములకి వేసినటువంటి తలంబరాలు కొన్ని తీసుకొని మరి ఎవరికైతే వివాహం జరగవలసి ఉన్నదో వాళ్ళు విధి విధానంగా అమ్మవారిని అయ్యవారిని తలుచుకొని ఆ తలంబరాలు తల మీద ధరించడం వల్ల చాలా వరకు వివాహం మళ్ళా శ్రీరామనవమి వచ్చే లోపల 100% కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా చూడడం జరిగింది. లేదు పేరెంట్స్ అవకాశం లేకపోతే స్వయంగా ఎవరికైతే వివాహం జరగాలో వాళ్ళు ఈ సీతారాముల కళ్యాణంలో పాల్గొని విధి విధానంగా ఆ తలంబరాలు తల మీద వేసుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం జరగడం జరుగుతుంది. అలాగే ఎవరైతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్నారో, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయో అటువంటి వారు కూడా ఈ సీతారామ కళ్యాణం తిలకించడం వల్ల 100% వాళ్ళ యొక్క సమస్యలు కూడా పరిహారం అవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే మరి రేపు రాబోయే ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా ఆ రోజు మరి ప్రత్యక్షంగా మీకు అవకాశం వస్తే ఎవరైనా పంచాంగం చదివినప్పుడు అది వినడం కానీ, లేదంటే మనకి టీవీలో మాధ్యాల్లో ఈ పంచాంగ శ్రవణం ఆ రోజు అంటే ఉగాది రోజు ఎవరు రాజు ఎవరు మంత్రి అనే విషయాలు చెప్తూ ఉంటారు. కాబట్టి అంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణం మీరు వినడం వల్ల కంప్లీట్గా జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగి ఆ గ్రహాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మనకి చాలా కాలంగా ఈ పంచాంగ శ్రవణం కంపల్సరీగా ఆచరించడం,
ఆ విధంగా మరి మిత్రులకు కలుసుకోవడం కానీ, పెద్దవాళ్ళని సత్కరించడం కానీ ఆ రోజు చేయటం వల్ల ముఖ్యంగా మరి ఆ రోజు మీరు పంచాంగాన్ని ఖచ్చితంగా విని, అలాగే మీ పెద్దవాళ్ళకి, మీ శ్రేయోభిలాషులకి వీలైనంత విధంగా మీరు ఆ రోజు కలుసుకొని బహుమతి రూపంలో ఇవ్వచ్చు. లేదంటే వాళ్ళకి ఒక నమస్కారం పెట్టడం వల్ల, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల 100% కూడా ఆర్థికపరమైన సమస్యలు తొలగుతాయి. గ్రహాలు మీకు ఆ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండి మీ యొక్క విజయానికి కారణమవుతుంటాయి. సాధారణంగా మనం నవగ్రహాల్ని ఆరాధించడం వల్ల, నవగ్రహాల యొక్క విశేషాలు తెలుసుకోవడం వల్ల ప్రతి గ్రహం కూడా వాళ్ళ యొక్క జాతకుడికి అనుకూలంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మనం ఎంత నమ్మితే గ్రహాలు మనల్ని అంతగా లాభాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటాయి. ఇది నమ్మకంతో కూడుకున్నది. కానీ మనం శాస్త్రాన్ని శాస్త్రానిగా నమ్మడం వల్ల ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంది. స్వస్తి.